కన్న తండ్రే కదా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం. అది ప్రేమించినప్పుడు గుర్తుకు రాలేదా? ఆ పెళ్ళాపి పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఆ మండపంలో ప్రేమించిన వాళ్ళు ఒకటవ్వాలని మీరే కదా చెప్పింది. అక్కడేమో అలా చెప్పి ఇక్కడ ఇలా మాట్లాడతారేంటి? అంతేలేండి, నా బిడ్డలకి ఏం మంచి జరిగినా మీకు నచ్చదు కదా. మీ ముందు పెళ్ళానికి తన బిడ్డలకి చీమ చిటుక్కుమంటే మాత్రం మీరిక్కడ అల్లాడిపోతారు. వాళ్ళ మీద వాత్సల్యం, మా మీద అసహ్యం. వాళ్ళు తీపి, మేం చేదు. ఇంతేనా? కూతురు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ కూతురికి మాత్రమే న్యాయం చేయాలనుకోవడం తప్పు. వీళ్ళిద్దరూ ఒకటయ్యారు ఓకే, కానీ అక్కడ నువ్వు అపూర్వ చేసిన పని వల్ల వాళ్ళిద్దరు దూరం అయ్యారు. వాళ్ళ సంగతి ఏంటి? నాకు అవన్నీ అవసరం లేదండి. నా కూతురు ప్రేమించిన వాడితో పెళ్ళయిందా లేదా, నాకు అదే ముఖ్యం. ఒక తండ్రిగా మీరు దీవిస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది. వచ్చి దీవించండి అంతే. నాన్న, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళ పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళని అంగీకరించాల్సిందేనన్నా. ఆశీర్వదించండి. బిందు, ఇదిగోండి, రండి, నాన్న కలిగి దండం పెట్టుకోండి. ఇట్రా. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి. పిల్ల పాపలతో నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. వదినతో మాట్లాడి మీ శాంతి ముహూర్తానికి కూడా ఏర్పాటు చేస్తాను. వదిన ఎక్కడుంది? చెర్రీ తీసుకెళ్ళు. వదినా, నేను ఇప్పుడే వస్తాను. వదినా, వదినా. బిందు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి.